హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైపోయింది. దాదాపుగా 1 మంత్ అయితే అవుతుంది. 1, 2 రోజులైతే పనుండి వీడియోస్ ఆపేశాను. షూట్ చేయటం. ఇంకా చాలా రోజులు అలా అలా గ్యాప్ వచ్చేసిందనమాట. అందులో ఇంకా మా వారికి కూడా హాలిడేస్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో పనే సరిపోతుంది. వీడియోస్ అసలు ఇంక ధ్యాస ఉండట్లేదు. ఇక్కడి నుంచి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. ఇది సమ్మరొచ్చేసింది గదా! మాక్సిమం రాగి జావ లేకపోతే ఓట్స్ ఎక్కువ ఇవే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ముందు రోజే కలిపి పెట్టాననమాట. ఓట్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆహ్, ముందు రోజు నైటు కాచి చల్లార్చిన పాలల్లో మనం తినే అంత ఓట్స్ వేసి, అలాగే చియా సీడ్స్ కూడా వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. కంపల్సరీగా ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిందే. ఇంకా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టాననమాట. దీంతో పాటు చక్కగా ఇట్లా మనకి ఏది ఇష్టమైతే అది డ్రై ఫ్రూట్సు, ఫ్రూట్స్ ఏయున్నా కూడా తినేయొచ్చు. ఇంక నేను బాదం పప్పు నానబెట్టాను. అవి పొట్టు తీసి అలా వేసేసాను. దీంతో పాటు గోవా ఉంటే ఇంక అది తీసేసుకున్నాననమాట. ఇంకా చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ సమ్మర్‌లో షాపింగ్‌కి ఏదన్నా అవసరమైన వెళ్ళాలన్నా ఎండ ఎక్కువగా ఉంటుంది. ఎళ్తే ఈవినింగ్ టైం లేకపోతే చాలా ఎర్లీగా మార్నింగే వెళ్ళిపోవాలి. ఇంకా మధ్యాహ్నం గనక వెళ్ళామంటే ఎండ మామూలుగా ఉండట్లేదు. మా అపార్ట్మెంట్‌లో లేడీస్ అంతా కలిసి బయటికైతే వెళ్ళాము. ఇంకా నేను చెప్పులైతే తీసుకున్నాను. చిన్న షాపింగ్ చేసేసుకొని త్వరగానే ఇంటికొచ్చేసాము. ఆహ్, 10కి అలా 10:30 లోపే ఇంటికొచ్చేసామనమాట. అప్పటికే ఎండ ఎక్కువగా ఉంది. షాప్స్ అలా ఓపెన్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాము. ఇంకా మామిడికాయ పచ్చడి సీజన్ గూడా వస్తుంది గదా! మామిడికాయ పచ్చడికి అవసరమైన వెల్లుల్లిపాయి, ఆవాలు అవన్నీ అందరికి అవసరం గదా! ఇంకా అందరం వెళ్లి అవి తీసుకొనొచ్చామనమాట. మెయిన్ సెంటర్‌లో దొరుకుతాయి గదా! ఇవన్నీ. మామూలుగా సూపర్ మార్కెట్ వాటిలో అయితే మనం డైలీ వాడుకునే ఆవాలుంటాయి. మామిడికాయ చట్నీ కంటే చిన్న ఆవాలు గదా! వాటి కోసం బయటికి వెళ్ళొచ్చాము. వెల్లుల్లిపాయలు గూడా అందరం కేజీ ఆవాలు, హాఫ్ కేజీ అలా తీసుకొచ్చాము. ఎందుకంటే ఆవాలు అవన్నీ మంచిగా కడిగి ఎండలో పెట్టాలి గదా! దుమ్ము అవి ఉంటాయి. ముందే తీసుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనేసి వెళ్ళొచ్చాము. మామూలుగా అయితే సెంటర్ నిండా జనాలు ఎక్కువుంటారు. అసలు చూడండి తక్కువ మంది కనిపిస్తున్నారనమాట. ఏదో బాగా అవసరం ఉంటేనే బయటకొస్తున్నారు. 10 అయింది. అయినా గూడా ఎండ ఎలా ఉందో 10:30 కల్లా ఇంటికొచ్చేసాము. ఇంకా గోరింటాకుంటే అది మిక్సీ వేసి పెట్టుకొని ఒక గంట అలా కూర్చున్నాం అనమాట. తర్వాత మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి కుక్కర్‌లో వేశాను. అది డైరెక్ట్‌గా ఫ్రైలా చేస్తే మాడిపోయిద్ది గదా! అది కుక్ అవ్వదు. మటన్ కొంచెం హార్డ్‌గా ఉండిద్ది గదా! అందుకోసం సాల్టు, పసుపు, అల్లం, వెల్లుల్లి, కొంచెం ఆయిల్ వేసేసి ఇలా మూత పెట్టేసి 5, 6 విజిల్స్ రానిచ్చాను. కుక్కర్‌లో అయితే మనకి బాగా కుక్ అయిపోయిద్ది. మటను ఫ్రైలా చేద్దామనేసి అలా కుక్కర్‌లో పెట్టాను. గ్రేవీ కర్రీ అయితే నార్మల్‌గానే ఎప్పుడు చేసేటట్టే చేసేసుకోవచ్చు. ఇది ఫ్రైలా చేద్దామనేసి ముందే ఎక్కువ విజిల్స్ రానిచ్చి తర్వాత మంచిగా ఫ్రైలాగా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. చికెను, మటను గ్రేవీ కర్రీ అయితే ఎక్కువ సార్లు మనం అదే తింటాము. ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఎప్పుడు మరీ ఫ్రై అంటే ఎక్కువ మసాలా, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారయితే చేసేసుకోవచ్చు. ఇంకా మటన్ అయితే చాలా తక్కువ వెయిట్ వచ్చిద్ది కదా! హాఫ్ కేజీకి. మాక్సిమం ఎక్కువ గ్రేవీ కర్రీసే ప్రిపేర్ చేసుకుంటాము. చాలా రోజులు గాదు నెలలైపోయింది. మటన్ ఇలా ఫ్రై చేసి, ఇంక ఈరోజు ఫ్రై చేద్దామనేసి కుక్కర్‌లో పెట్టేసాననమాట. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మనకి కుక్కర్‌లో ఆల్రెడీ బాయిల్ అయిపోయిందంటే, ఇంకా ఇట్లా ఆనియన్స్ వేసి మంచిగా సిమ్‌లో పెట్టేస్తే భలేగా ఫ్రై అయిపోయిద్దండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం గూడా లేదు. ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై చేశాను. ఇది చిన్న రోట్లో కొద్దిగా అల్లం, వెల్లుల్లి అలాగే బ్లాక్‌గా ఉంది గదా! మిరియాలు వేశాననమాట. మటన్ ఫ్రైకి ఇలా మిరియాల పౌడర్ ఉంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేనైతే తక్కువే యూజ్ చేస్తా గాబట్టి మిక్సీ పట్టి స్టోర్ అయితే చేసుకోను.
చారుకి వాటికి విడిగా వేస్తాం కాబట్టి అలా ఉంచేస్తాను. ఇంకా సపరేట్‌గా మనం వేసే తక్కువ వాటిలో మిక్సీ తిరగదు కదా! అందుకోసమే అల్లం, వెల్లుల్లి, మిరియాలు మెత్తగా దంచాను. చిన్న రోట్లో అప్పటికప్పుడు వేసేస్తే అరోమా బాగుంటుంది కదా! ఇంకా ఇదైతే పొడి మసాలా. ఈ పొడి మసాలా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపేసి మిక్సీ వేశాను. ఇంకా అదైతే మనకి సపరేట్‌గా 2, 3 మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. గరం మసాలా అని, ధనియాల పౌడర్ అని, జీలకర్ర పౌడర్ అలా కాకుండా మొత్తం సిమ్‌లో పెట్టేసి ఫ్రై చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేశాను. ఇంకా ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే చేయనండి. అప్పటికప్పుడే మ్యాక్సిమం చేస్తూ ఉంటాను. లేకపోతే 2, 3 సార్లు వచ్చేటట్టు చేస్తాను. ఇక్కడ చూడండి, ఆయిల్ కూడా ఫ్రై అంటే డీప్ ఫ్రై లాగా ఎక్కువ అవసరం ఉండదు. ఆయిల్ కూడా చాలా తక్కువే వేశాను. ఇంకా ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేశాను కదా, అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక దంచి పెట్టాను చూపించా కదా, అల్లం, వెల్లుల్లి, అలాగే మిరియాలు అది కూడా వేశాను. ఇంకా మనకు అల్లం వెల్లుల్లి అంటే త్వరగానే ఫ్రై అయిపోతుంది కదా. ఇంకా మటన్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఒకేసారి దాంట్లో ఉన్న వాటర్తో సహా వేసేసాను. ఇట్లా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగా ఫ్రై అయిపోతుంది. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై చేయాలంటే మ్యాక్సిమం మనం కొంచెం మందంగా ఉండే గిన్నెలో చేసుకుంటే అడుగు అయితే మాడదండి. కాకపోతే ఈ స్టీల్ది కూడా చాలా మందంగా ఉంది, అడుగు మాడకుండా కర్రీస్ బాగా వస్తున్నాయి అన్నమాట. ఆయిల్ చాలా తక్కువ వేసినా కూడా. మటన్లో ఉండే వాటర్ మొత్తం ఇనికిపోయిన దాకా ఫ్రై చేశాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. ఇది ప్లెయిన్ది కాకుండా మనం మసాలా కారం అంటారు కదా, అదైతే వేశాను. ఇంకా తగినంత కరివేపాకు. ఇలా చికెన్ కానీ మటన్ కానీ ఫ్రైలో కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసాను అనమాట. సాల్ట్ కూడా నేను కుక్ అయ్యేటప్పుడు వేసాను, తర్వాత కూడా కొంచెం యాడ్ చేశాను. ఆల్రెడీ కారంలో కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా కావాలి, కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా కరివేపాకు వేసేసా కదా, అలా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై వచ్చిందో, అసలు చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగా ఫ్రై అయిపోయిందోనండి, చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. టేస్ట్ అయితే అమోఘంగా వచ్చింది, అంత బాగుందన్నమాట. అసలు ఇది మటనా చికెనా అలాగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా వచ్చింది, బాగా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ మనం కుక్కర్లో విజిల్స్ వచ్చినాయి కాబట్టి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే నేను మీకు చూపించా కదా పౌడరు, అదే ధనియాలు అన్ని రకాల మసాలాలు వేసి వేయించాననేసి, అదైతే ఒక స్పూన్ యాడ్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మటన్ ఎప్పుడు చేసుకునేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా అయితే కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి, అంత బాగా వచ్చింది. ఇంక ఇలా చేసుకున్నప్పుడు ఏదన్నా టమాటా చారు కానీ, సాంబార్ కానీ, ఏదన్నా రసం అటువంటిది ఉంటే కాంబినేషన్ అదిరిపోయిద్ది. నేను ములక్కాయలు ఉన్నాయి, సాంబార్ ప్రిపేర్ చేశానమాట. సాంబార్ లేకపోయినా కూడా ఓకే, రైస్ మనకి కలిసిద్ది. ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు వేయించాం కదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసాం కాబట్టి కొంచెం ముక్కకి తిక్కుగా గ్రేవీ అనేది ఉంటుంది. తినేవాళ్ళు అలా కూడా తినేయచ్చు. ఇంకా నేనైతే సాంబార్ కూడా పెట్టానన్నమాట. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.